నమస్కారం. మన ఈనాటి విశ్లేషణలోకి స్వాగతం. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకుందాం. ఈ అనంతమైన విశ్వంపైకి ఎంతో నిశ్శబ్దంగా కనిపిస్తుంది కదా, కాని నిజానికి కాలమెప్పుడూ ఆగదు. అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఈ విశ్వచక్రంలో ఒక అద్భుతమైన విధానం దాగి ఉంది. ధర్మం దెబ్బతిన్న ప్రతిసారీ, అధర్మం భూమిని మింగేయాలని చూసిన ప్రతిసారీ ఒక మహాశక్తి అవతరిస్తుంది. ఆ మహాశక్తే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు. ప్రతి యుగంలో ఒక సరికొత్త అద్భుతమైన రూపంలో ఆ పరమాత్మ భూమిని రక్షించడానికి దిగివస్తాడు. అవే మనం చెప్పుకునే దశావతారాలు. ఈరోజు ఈ దశావతారాల వెనుక ఉన్న అసలైన అర్థాన్ని, ఆ కాలచక్రాన్ని కళ్లకు కట్టేలా విశ్లేషించుకుందాం. విశ్వమలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఒక భయంకరమైన చీకటి భూమిని మింగేయాలని చూసినప్పుడు అసలు ఆ తర్వాతేం జరుగుతుంది? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడ చీకటి అంటే కేవలం రాత్రిపూట వచ్చే చీకటి కాదు సుమా. అధర్మం, అన్యాయం, అహంకారం లాంటివన్మాట. ఎప్పుడైతే ఈ అధర్మం తన హద్దులు దాటేసి సృష్టి సమతుల్యతను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక దివ్యమైన కాంతి ఖచ్చితంగా ఉద్భవిస్తుంది. ఆ కాంతినే మనం అవతారం అంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, అసలు అవతారం అంటే ఏమిటి? అవతారమంటే కేవలం ఒక రూపం మారడం మాత్రమే కాదు. అదొక దైవిక శక్తి నేరుగా భూమిపైకి దిగిరావడం, ప్రమాదంలో ఉన్న జీవరాశులను రక్షించడానికి, సమాజంలో తిరిగి బ్యాలెన్స్ అంటే సమతుల్యత తీసుకురావడానికి మహావిష్ణువు దాల్చే ఒక శక్తివంతమైన రూపమే అవతారం. అప్పటి పరిస్థితులను బట్టి, ఆ యుగంలో ఉన్న శత్రువు స్వభావాన్ని బట్టి ఈ అవతారాల రూపాలు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. మొదటి దశలో వచ్చిన అవతారాలు చాలా ప్రాచీనమైనవి. ఇవన్నీ కూడా నీరు, భూమిలాంటి ప్రకృతి మూలకాలతో, అలాగే మహాకాయమైన జంతువుల రూపాలతో ముడిపడి ఉంటాయి. విశ్వం ప్రారంభ దశలో ఉన్నప్పుడు దానికి వచ్చే ముప్పులు కూడా అంతే భారీ స్థాయిలో, అంటే పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాల రూపంలో వచ్చేవి. కాబట్టి ఆ రక్షణ కూడా అదే స్థాయిలో అనంతంగా, అసలు మన ఊహకు కూడా అందనంత భారీగా ఉండాల్సొచ్చింది. కాలక్రమంలో చూస్తే ఆ ప్రాచీన కాలంలో రక్షణ ఎలా జరిగిందో మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. మొదటి యుగంలో మహాప్రళయం వచ్చి భూమిని ముంచెత్తుతున్నప్పుడు ఆ సముద్రపు అలలు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. అప్పుడు విష్ణువు ఒక చిన్న చేప రూపంలో ప్రత్యక్షమై క్షణాల్లో ఒక మహాకాయంగా మారిపోయాడు. ఆ చేపే వేదాలను, జీవాలను కాపాడి కొత్త యుగానికి నావికుడిగా మారింది. ఇక రెండవ యుగంలో చూస్తే దేవతలు, అసురులు అమృతం కోసం సముద్ర మదనం చేస్తున్నప్పుడు మందర పర్వతం మునిగిపోతూ ఉంటే ఏకంగా ఒక భూమంత పెద్ద తాబేలు, అదే కూర్మావతారం, తన వీపుపై ఆ పర్వతాన్ని మోసింది. ఆ తర్వాత మూడవ యుగంలో హిరణ్యాక్షుడు భూమిని సముద్రగర్భంలో దాచేసినప్పుడు ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక మహాపంది వరాహావతారంలో గర్జించి తన దంతాలపై భూమాతను సురక్షితంగా పైకి తీసుకువచ్చింది. ఈ మూడు అవతారాల్లో ఉన్న ఆ భారీతనం చూస్తే ఆ కాలపు ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉండేవో మనకు కళ్లముందు కనిపిస్తుంది. అయితే ఇక్కడే మనం ఒక కీలకమైన మలుపు చూస్తాం. ముప్పు అనేది కేవలం ప్రకృతి వైపరీత్యాల నుండే రాదు, స్వార్థం, అహంకారం నిండిన వ్యక్తుల నుండి కూడా వస్తుంది. ఇప్పుడు కథనం విశ్వపరిమాణంలో ఉన్న జంతువుల నుండి పాత్రల వైపు మారుతుంది. అపరిమితమైన అధికారం ఒక వ్యక్తిని క్రూరుడిగా, అహంకారిగా మార్చినప్పుడు దైవిక శక్తి ఎంత తెలివిగా దాడి చేస్తుందో ఈ తదుపరి ఘట్టం వివరిస్తుంది. ఒకవైపు చూస్తే తననే దేవుడిగా పూజించాలనే అహంకారంతో ఉన్న క్రూరమైన రాజు హిరణ్యకశిపుడు. కాని అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు నారాయణుడే దేవుడని నమ్మాడు. ఇక మరోవైపు ఆ అహంకారాన్ని బద్దలు కొట్టడానికి ఉద్భవించిన నరసింహుడి భీకర రూపం మనకు కనిపిస్తుంది. ఆ రాజు కోపంతో స్తంభాన్ని కొట్టగానే ఆ స్తంభం చీలిపోయి అసలు ఊహక్కూడా అందని విధంగా సగం మనిషి, సగం సింహం రూపంలో నరసింహస్వామి బయటకొచ్చాడు. పగలు కాదు, రాత్రి కాదు అన్నట్లు ఖచ్చితంగా సంధ్యాసమయంలో, ఇల్లు కాదు, బయట కాదు అన్నట్లు గడపపే ఆ అహంకారాన్ని సంహరించాడు. ఇది దైవిక వ్యూహానికి, సృష్టిలో ధర్మం తీసుకునే భయంకరమైన రూపానికి అసలు సిసలైన ప్రతీక. అహంకారాన్ని అణచడానికి కేవలం బలం మాత్రమే కాదు, అద్భుతమైన వ్యూహం కూడా అవసరమే. బలిచక్రవర్తి 3 లోకాలను జయించినప్పుడు మహావిష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా వామనావతారంలో వచ్చాడు. వచ్చి కేవలం 3 అడుగుల నేల అడిగాడు. బలి నవ్వుతూ ఒప్పుకున్నాడు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా విశ్వరూపం దాల్చాడు. మొదటి అడుగుతో మొత్తం భూమిని ఆక్రమించాడు.
రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు. ఇక మూడో అడుగు పెట్టడానికి చోటు లేక బలిచక్రవర్తి తన తల వంచాడు. ఎంతో చిన్నగా మొదలైన ఒక అభ్యర్థన క్షణాల్లో విశ్వమంత విస్తరించడం ఈ అవతారంలో ఉన్న గొప్పదనం. ఆ తరువాత భూమిపై ఈ అహంకారం అనేది ఒక వ్యవస్థగా మారిపోయింది. రాజులే తమ ప్రజలను హింసించడం మొదలుపెట్టారు. పాలకులు ఇలా పక్షపాతంతో, అవినీతితో క్రూరులుగా మారిపోయినప్పుడు ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి ఒక ఆవేశపూరితమైన శక్తి అవసరమైంది. అప్పుడే పరశు అనగా గొడ్డలి పట్టిన ఒక బ్రాహ్మణ యోధుడు జన్మించాడు. అతడే పరశురాముడు. అన్యాయాన్ని వేళ్లతో సహా పెకిలించి అహంకారులైన ఆ రాజుల పీచమనచి ధర్మాన్ని బలవంతంగానైనా సరే తిరిగి స్థాపించాడు. ఇక ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన మలుపు. ఇప్పటివరకు విచిత్రమైన, అసాధారణమైన రూపాలను చూశాం. కాని కాలం మారుతున్న కొద్దీ, సమాజం మరింత సంక్లిష్టంగా మారుతున్న కొద్దీ ఆ మహాశక్తి పూర్తిగా మానవ రూపాన్ని ఎంచుకుంది. ఒక సాధారణ మనిషిగానే పుట్టి, కష్టాలను అనుభవించి, ఒక మార్గదర్శకుడిగా, యోధుడిగా, ఒక తత్వవేత్తగా ధర్మాన్ని ఎలా బోధించారో ఈ మానవ మార్గం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఇద్దరు యువరాజుల మధ్య ఒక అద్భుతమైన పోలిక మనం గమనించొచ్చు. శ్రీరాముడు మరియు బుద్ధుడు. ఇద్దరూ తమ రాజ్యాలను వదిలిపెట్టారు, కాని వారి మార్గాలు వేరు. శ్రీరాముడు సత్యం కోసం, తానిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. అడవుల్లో తిరిగి రాక్షసరాజైన రావణుణ్ణి సంహరించి ధర్మానికి ఒక ఆదర్శాన్ని సృష్టించాడు. మరోవైపు బుద్ధుడు హింసతో నిండిపోయిన ప్రపంచాన్ని చూసి చలించిపోయి శాంతి కోసం రాజ్యాన్ని విడిచాడు. ధ్యానం ద్వారా జ్ఞానం పొంది, ప్రేమ మరియు అహింసల ద్వారా ధర్మాన్ని బోధించాడు. ఒకరు ఆయుధంతో ధర్మాన్ని స్థాపిస్తే, మరొకరు అహింసతో ధర్మాన్ని మేల్కొల్పారు. ఇదొక అద్భుతమైన వైరుధ్యం కదూ! ఈ మధ్యకాలంలో చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సమయంలో ఇంకొక అద్భుతమైన అవతారం వచ్చింది. అదే శ్రీకృష్ణావతారం. ఒక చీకటి జైలు గదిలో పుట్టిన చిన్న బాలుడు పెరుగే కొద్దీ మొత్తం జగత్తు గమనాన్నే మార్చేశాడు. మహాభారత యుద్ధంలో ఆ కౌరవులు, పాండవుల మధ్య జరిగిన ధర్మపోరాటంలో అర్జునుడికి గీతాజ్ఞానాన్ని అందించాడు. ధర్మాన్ని రక్షించడానికి సామదాన భేద దండోపాయాలను ఎలా వాడాలో చూపిస్తూ, అవసరమైతే ఆయుధం పట్టడం కూడా ధర్మమే అని, ధర్మం కోసం యుద్ధం తప్పదు అని స్పష్టం చేస్తూ శ్రీకృష్ణుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందించాడు. సరే, మనం గతాన్ని చూశాం, చరిత్రను విశ్లేషించాం. కాని భవిష్యత్తు సంగతి ఏమిటి? కాలచక్రం ఇంకా తిరుగుతూనే ఉంది కదా! అందుకే ఈ చక్రంలో ముగింపు దశ లేదా ఫైనల్ లూప్ ఒకట మిగిలుంది. అదే కల్కి అవతారం. దాని వెనుక దాడి ఉన్న దశావతారాల అంతిమ రహస్యం. ఈ అవతారం కోసం ప్రపంచం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఈ భవిష్యవాణి రాబోయే కాలాన్ని మన కళ్లకు కడుతుంది. కల్కి అవతారమనేది కలియుగం చివరిలో వస్తుందని చెప్పబడింది. ఎప్పుడైతే భూమిపై అధర్మం, మోసం, క్రూరత్వం పరాకాష్ఠకు చేరుకుంటాయో అప్పుడు ఈ దైరిక శక్తి ప్రవేశిస్తుంది. ఒక తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో పదునైన ఖడ్గం పట్టుకున్న యోధుడిగా విష్ణువు కల్కిగా అవతరిస్తాడని వర్ణించబడింది. ఈ అవతారముద్దేశ్యం కేవలం రక్షించడం మాత్రమే కాదు, అప్పటిదాకా ఉన్న చీకటిని పూర్తిగా నాశనం చేసి ఒక సరికొత్త యుగాన్ని, అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ను ప్రారంభించడమన్నమాట. ఈ అద్భుతమైన ప్రయాణం చివరలో ఒక ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. యుగాలు మారుతున్నాయి, ప్రమాదాలు మారుతున్నాయి, అలాగే దైవం దాల్చే రూపాలు కూడా మారుతున్నాయి కదా! ఒక చిన్న చేప నుండి భయంకరమైన నరసింహుడి వరకు, ఆదర్శమూర్తి అయిన రాముడి నుండి రాబోయే కల్కి వరకు ఎన్నో మార్పులు. కాని ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. ధర్మాన్ని కాపాడటానికి ఆ మహాశక్తి ఎప్పుడూ తిరిగి వస్తూనే ఉంటుంది. బహుశా మనమందరం కూడా నిరంతరం ఈ న్యాయం యొక్క శాశ్వత చక్రం కోసమే ఎదురుచూస్తున్నామేమో. ఇదే దశావతారాల మహారహస్యం. ఈనాటి విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిద్దాం. నమస్కారం.